Hello my dear Banganams, ఈరోజు దీని ఉన్న తీసుకొచ్చేసారు స్టన్నింగ్ లుకింగ్ హాటెస్ట్ లుకింగ్ కూపే ఎస్యూవీ మన ఇండియన్ మార్కెట్లో టాటా కర్వ్ ఒక డార్క్ ఎడిషన్ లాంచ్ అయిపోయింది. ఇన్ని రోజులుగా చాలా క్వశ్చన్స్ అనేది నాకు వస్తూ ఉన్నాయి. అన్న కర్వ్ ది డార్క్ ఎడిషన్ లాంచ్ అవుతుందా లేదా ఎప్పుడు వరకు లాంచ్ అవుతుందని. ఫైనలీ మన వెయిటింగ్ అండ్ మన యాంటిసిపేషన్ అంతా ఖతమైపోయింది. వాళ్ళు డార్క్ ఎడిషన్ లాంచ్ చేసేసారు అండ్ అబ్సల్యూట్లీ అదుర్స్ అనమాట. ఈ ఫుల్ బ్లాక్ కలర్ స్కీమ్లో ఒక బ్యాట్మ్యాన్ ఎస్యూవీ లెక్క కనిపిస్తుంది. ఈరోజు దీని గురించిన క్విక్ డీటెయిల్స్, ఏమేమి అప్డేట్స్ ఇచ్చారు దీంట్లో అండ్ డ్రైవ్ చేయడానికి ఎలా ఉంది అన్ని వివరాలు ఈ వీడియోలో మీకోసం. టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. సో టాటా కర్వ్ మనకి ఆల్రెడీ తెలుసు, టాటా వాళ్ళ అట్లస్ ప్లాట్ఫామ్ పైన బేస్ చేయబడింది. సో అట్లస్ అంటే అడాప్టివ్ టెక్ ఫార్వర్డ్ లైఫ్ స్టైల్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఇది ఒక మాడ్యులర్ ప్లాట్ఫామ్ అండి. ఐస్ వెహికల్స్ అస్ వెల్ as ఈవీ ప్లాట్ఫామ్ రెండింటికి యూజ్ చేయొచ్చు. అదేవిధంగా 4x4 లాంటి ఆల్ వీల్ డ్రైవ్ దీనికి కేపబిలిటీ యాడ్ చేయాలంటే కూడా దీంట్లో యాడ్ చేయొచ్చు. అటువంటి ఒక మాడ్యులర్ ప్లాట్ఫామ్ని వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది కర్వ్ని. అండ్ చూడడానికి అబ్సల్యూట్లీ స్టన్నింగ్ లుక్స్ అండి. ఫ్రంట్ చూడగానే మనకి ఒకలాంటి బీఫ్డ్ అప్ ఎస్యూవీ లుక్, మనకి బానెట్ లైన్స్ కానివ్వండి, ఫ్రంట్ ఫ్యాషియా కానివ్వండి, ఒక ఫ్యూచరిస్టిక్ లుక్ అనేది మనకి లభిస్తుంది. అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ టాటా లోగో సిట్స్ ప్రౌడ్లీ ఇన్ సెంటర్ అండ్ మేడ్ ఇన్ ఇండియా ఎస్యూవీ. దాంతోపాటు మనకి ఇన్క్యాప్సులేటెడ్ ఎల్ఈడి టర్న్ బ్లింక్, ఇది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ యాజ్ వెల్ యాజ్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అనేది, అండ్ బ్యూటిఫుల్లీ లేడ్ అవుట్ ఫ్రంట్ బంపర్ హైలైటింగ్ ది టాప్ నాచ్ ఫిట్ అండ్ ఫినిష్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఆఫ్ టాటా కార్స్. ప్రొఫైల్ చూడగానే మనకి మ్యాసివ్ 18-inch వీల్స్ అనేది ఫస్ట్ టేక్ సెంటర్ స్టేజ్ అండి. ఇవి చూసినట్టయితే మనకి గుడ్యర్ టైర్స్ అనమాట. 215/55 R18 టైర్స్ విత్ ఈ పెటల్ షేప్డ్ అలాయ్ వీల్స్ అనేది వస్తున్నాయి విత్ ఏరో ఇన్సర్ట్స్ అండి. ఇది ఫర్దర్ మన ఏరోడైనమిక్ ఎఫిషియన్సీకి పనిచేస్తాయి. అదే కాకుండా ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, బాడీ క్లాడింగ్ ఆల్ అరౌండ్. ఈ డార్క్ ఎడిషన్ ఒక బ్యాజింగ్ అనేది చాలా చాలా చక్కగా కనిపిస్తుంది. ఫుల్ బ్లాక్ చేసేసారండి, ఎక్కడ కూడా మనకి మెటల్ పార్ట్స్ అనేది కనిపిస్తలేదు. అందుకని నేను దీన్ని బ్యాట్మ్యాన్స్ ఎస్యూవీ అని చెప్తాను. ఇంకా వెనకల సైడ్ నుంచి చూస్తే ఇంకా క్లియర్గా మీకు కనిపిస్తుంది. బాడీ కలర్డ్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిరర్స్, ORVM. ఇక్కడ కెమెరా కూడా ఇవ్వబడింది, 360-degree కెమెరా. అండ్ దాంతోపాటు మనకి ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్, బ్లాక్ అండ్ బీ పిల్లర్, flush door handles and adequate amount of ground clearance to highlight the SUV character and beautiful sloping roof line and to highlight the coupe character that makes it stand out in the segment. సో టైల్ సెక్షన్ రాగానే నేను చెప్పినట్టు ఆ బ్యాట్మ్యాన్స్ ఎస్యూవీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ట్విన్ స్పాయిలర్ లేఅవుట్ కానివ్వండి, షార్క్ ఫిన్ యాంటెనా, ఈ స్లోపింగ్ రూఫ్ లైన్, ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి అండ్ బ్యూటిఫుల్లీ ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్స్ అనేది ఒక ఫ్యూచరిస్టిక్ ఎస్యూవీ లుక్ అనేది తీసుకొస్తుంది. కర్వ్ బ్యాజింగ్ అనేది 3Dలో ఆఫర్ చేయబడింది. ఇక్కడ కూడా స్కూప్స్ అనేది మనకి ఈ డిఫ్లెక్టర్స్ కోసం ఆఫర్ చేయబడి ఉన్నాయి. రేర్ పార్కింగ్ సెన్సర్ కానివ్వండి, లేకపోతే రేర్ బంపర్ కానివ్వండి, చాలా చాలా నీట్లీ లేడ్ అవుట్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ అనేది చాలా చాలా చక్కగా ఆఫర్ చేయబడింది. అండ్ ఇంత పవర్ఫుల్ అండ్ మాస్క్యులైన్ అండ్ మసిల్డ్ అప్ ఎస్యూవీ ఉంది కదా, మీరు జస్ట్ ఒక్కసారి కాలు ఇలా వీవ్ చేస్తే చాలు, అది టెయిల్ గేట్ అనేది గెస్చర్ కంట్రోల్తో పాటు ఇచ్చారు. ఒకవేళ మీరు షాపింగ్ బ్యాగ్స్ క్యారీ చేస్తున్నా మీరు కాళ్ళతో గెస్చర్ చేస్తే చాలు, అది ఓపెన్ అయిపోతుంది. అండ్ ఓపెన్ అవ్వగానే మనకి లోపల 500 liters ఆఫ్ బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. అది కాదు, నాకు ఇంకా ఎక్కువ బూట్ స్పేస్ కావాలి, మా ఇంటి పక్కన వాళ్ళ ఇల్లు సామాన్లన్నీ కూడా వేసుకొని పోతారంటే మీరు 60/40 స్ప్లిట్ సీట్స్ ఫోల్డ్ ఫ్లాట్ చేసేస్తే మీరు హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక మంచి క్యాంపింగ్ సైట్కి వెళ్ళి క్యాంపింగ్ చేసేసి రావచ్చు. బ్రో ఇంటీరియర్ పరంగా చూసినట్లయితే మనకి ఇక్కడ ఆల్ బ్లాక్ థీమ్ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది. మనకి డాష్ కానివ్వండి, ఈ లెదర్ సీట్స్ కానివ్వండి ఆల్ బ్లాక్లో ఇవ్వబడ్డాయి. వెంటిలేటెడ్ ఫంక్షన్తో పాటు వస్తుంది. పవర్ అడ్జస్టబుల్ సీట్ అనమాట ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి వెంటిలేషన్ ఫంక్షన్ అనేది ఉంది. చాలా చాలా కంఫర్టబుల్ సీట్స్గా ఉన్నాయి. అండ్ యూ కైండ్ ఆఫ్ సిట్ టాల్ అనమాట. ఇది 18-inch వీల్స్ కాబట్టి ఫీల్ లైక్ యూఆర్ సిట్టింగ్ ఇన్ మాన్స్టర్ ట్రక్ అండి. సో చాలా చాలా కమాండింగ్ ఫీల్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఈ 4-spoke స్టీరింగ్ వీల్ కానివ్వండి, 12-inch టచ్ స్క్రీన్ ఇది ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కానివ్వండి, మళ్ళీ మనకి 10-inch ఇక్కడ స్పీడో క్లస్టర్ కానివ్వండి, MID ఇది కానివ్వండి క్లస్టర్ కానివ్వండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ చంకీ గేర్ లీవర్, మనకి మధ్యలో ఒకలాంటి పవర్ మోడ్ సెలెక్టర్ ఇదనమాట. మనకి చిన్న జాగ్ డయల్ లాగా ఇచ్చారు. అక్కడ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డ్ ఫంక్షన్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడి, చంకీ గేర్ స్టిక్ అనేది ఆఫర్ చేశారు టు మేక్ యూ ఫీల్ దట్ యు ఆర్ ఇన్ డీడ్ డ్రైవింగ్ అ బిగ్ బీఫ్డ్ అప్ ఎస్యూవీ అని ఆ ఫీలింగ్ అనేది మీకు కలిగిస్తుంది.
వెనకాల మనకి సెకండ్ రో సీటింగ్ చూడంగానే మనకి 2 హెడ్ రెస్ట్, డెడికేటెడ్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేశారు. అండ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఉందండి ఫర్ 2 అడల్ట్స్ అండ్ కిడ్ ఇన్ బిట్వీన్. అండ్ లెగ్ రూమ్ అనేది మోర్ దెన్ సఫిషియంట్ ఉంది. హెడ్ రూమ్ అనేది కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, ఎందుకంటే కూపే డిజైన్ కాబట్టి కొంచెం ఎంట్రీ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ తగలొచ్చు. కానీ మ్యాసివ్ సన్ రూఫ్ అండి. అండ్ డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ మనకి ఇక్కడ ఆఫర్ చేశారు విత్ డెడికేటెడ్ ఛార్జింగ్ సాకెట్స్ యాజ్ వెల్, టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అండ్ టైప్ సి ఛార్జింగ్ సాకెట్. అండ్ దాంతోపాటు మనకి బ్యూటిఫుల్ సీమ్లెస్ ప్రీమియం క్వాలిటీ ఆ డాష్ డిజైన్ అనేది అదిరిపోయే ఫీల్ అనేది మనకి కలిగిస్తుంది. యూటిలిటీ పరంగా మనకి ఆల్మోస్ట్ బాటిల్ హోల్డర్స్ ఆల్ 4 డోర్స్ లభిస్తున్నాయి. JBL మ్యూజిక్ సిస్టమ్ అనేది ఆఫర్ చేశారు. పియానో బ్లాక్ ఫినిష్తో పాటు డోర్ హ్యాండిల్స్ ఆఫర్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇటువంటి సమ్మర్స్లో అంటే ఫ్యామిలీతో పాటు ట్రావెల్ చేసేటప్పుడు వెనకాల వైఫ్ కూతురు కూర్చున్నప్పుడు ప్రైవసీ అనేది అవసరము. సో దానికి మనకి ఈ సన్ బ్లైండ్స్ ఆఫర్ చేసి చాలా చాలా మంచి పని చేశారు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. హ్యాట్స్ ఆఫ్ టు టాటా ఫర్ ఆఫరింగ్ సన్ బ్లైండ్స్. సో లోపల మనము డాష్ చూసినట్లయితే మనకి 12-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ హైలైట్ అండి. దీంట్లో నాకు నచ్చింది మెయిన్ 360-degree కెమెరా చూడండి. హైయెస్ట్ రెజల్యూషన్ ఇన్ ద సెగ్మెంట్ అండి. వేరే ఎవరు కూడా ఇంత హై రెజల్యూషన్ కెమెరా అనేది వాళ్ళు ఆఫర్ చేస్తలేరు. కొంచెం ఫ్యాన్ స్పీడ్ తగ్గించేస్తాను. ఓకే, సో ఈ క్రిస్టల్ క్లియర్ వివిడ్ 1080p డిస్ప్లే అనేది మనకి వేరే ఎవరు కూడా ఆఫర్ చేస్తలేరు. దీనిలో 2D మోడ్లో 3D మోడ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఫ్రంట్ బ్యాక్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవచ్చు. లేదంటే 3Dలో ఒకసారి పెట్టగానే అది మొత్తం ఒక 360-degree ఇది కొడుతుంది మీకు రౌండ్. దాని తర్వాత మీరు దీన్ని ఎట్టించన్నా సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. మీకు సరౌండింగ్స్లో ఎవరు దగ్గర వస్తున్నారా, లేకపోతే పిల్లలు ఎవరైనా ఆడుతున్నారా, మరి దగ్గరికి ట్రాఫిక్ ఏదైనా వస్తుందా లేదా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు 3D వ్యూలో. ఇక్కడ కూడా మీరు డిఫరెంట్ యాంగిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఒకవేళ ఇది ఇలా స్వైప్ చేయాలనుకోకపోతే డైరెక్ట్గా టచ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి మీరు ఇక్కడ కూడా ఫ్రంట్ రేర్ యాంగిల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మిగతా సెట్టింగ్స్ మీరు చేంజ్ చేయాలనుకున్నామా కానీ మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు నచ్చినట్టు మీరు ఈ 360-degree కెమెరాని సెటప్ చేసుకోవచ్చు. సో ఇది నాకు నచ్చిన విషయం అనమాట. ఇక్కడ మీకు ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అనే ఆఫర్ చేయడం ఈ ప్రైస్ సెగ్మెంట్లో హ్యాట్స్ ఆఫ్. ప్లస్ మనకి హిల్ డిసెంట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఓపెనింగ్, సెంట్రల్ లాకింగ్, 360-degree కెమెరా. ఇక్కడ మనకి టైప్ సి చార్జర్, టైప్ ఏ చార్జర్, ప్లస్ ఇది 12V సాకెట్ ఉంది. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి లభిస్తుంది. అండ్ డ్రైవింగ్ మోడ్ సెలెక్టర్ ఇక్కడ ఉంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షన్తో పాటు నేను చెప్పినట్టు ఈ చంకీ గేర్ స్టిక్ అనేది మంచి ఒక మాన్స్టర్ ట్రక్ నడిపించే ఫీల్ అనేది లభిస్తుంది. మనకి స్టీరింగ్ వీల్ అనేది 4 స్పోక్ స్టీరింగ్ వీల్ వచ్చింది. ఫోన్ అండ్ ఇది మ్యూజిక్ కంట్రోల్స్, ఏడాస్ కంట్రోల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి. అండ్ ప్లస్ మనము స్పీడో కన్సోల్ చూసినట్లయితే స్పీడో కన్సోల్లో మనకి డిఫరెంట్ లేఅవుట్స్ అనేది లభిస్తుంది తమ్ముడు. ఇది ట్రిప్ ఇన్ఫో, డ్రైవర్ అసిస్ట్, వెహికల్ ఇన్ఫో. సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి డయల్ వ్యూ, 2 డయల్ వ్యూనా, సింగిల్ డయల్ వ్యూ అంటే ఇలా వస్తుంది, డిజిటల్ వ్యూ అంటే ఇలా వస్తుంది. సో నాకు 2 డయల్ వ్యూ ఇష్టము. సో దీంట్లో పెట్టుకున్నాము. బ్యాక్ వెళ్ళినట్లయితే మళ్ళీ మనకి ఫేవరెట్స్, అబౌట్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్ళినట్టే మళ్ళీ మన రెగ్యులర్ సెట్టింగ్స్కి మనము వచ్చేస్తాం. దీంట్లో మన ట్రిప్ ఇన్ఫో, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ డ్రైవర్ అసిస్ట్లో ఏ ఫంక్షన్ ఉందని, ఇది టైర్ ప్రెషర్ మానిటరింగ్ అనేది, ప్లస్ పవర్ అండ్ టార్క్ అనేది కూడా ఇక్కడ మనకి లభిస్తుంది. ఎంత పవర్ టార్క్ అనేది ఎంత ఇన్పుట్ ఇస్తున్నారు అనేది మీకు ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. అదొక మంచి విషయం అనమాట. సో లెట్స్ సీ వెదర్ తెలుగు వాయిస్ కమాండ్ వర్క్స్ ప్రాపర్లీ ఆర్ నాట్. హే టాటా, సన్ రూఫ్ తెరువు. See, it works pretty fine. Hey Tata, sunroof ముయ్యండి. సో తెలుగు కమాండ్స్ ఆల్సో వర్క్ ప్రిటీ ఫైన్. సో సేఫ్టీ పరంగా మనం చూసినట్లయితే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్గా ఆఫర్ చేశారు దీంట్లో. అదొక గవర్నమెంట్ నామ్. అది గడ్కరీ సార్ లాంటి వాళ్ళకి చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అటువంటి రూల్ తీసుకొచ్చినందుకు. ఎందుకంటే చాలా వరకు ప్రాణాలు కాపాడబడుతున్నాయి ఇటువంటి ఏబిఎస్ని మ్యాండేటరీ చేయడం, 6 ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ చేయడం. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ గవర్నమెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ బాడీ స్ట్రక్చర్ అండి. అది టాటా అంటేనే
ట్యాంక్ లైక్ బిల్డ్ క్వాలిటీ కమ్స్ విత్ స్టాండర్డ్. సో గ్లోబల్ ఎన్క్యాప్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో పాటు వస్తుంది. అదే కాకుండా మనకి ADAS లెవెల్ 2 ఫీచర్స్ అంటే ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్ అండ్ రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఇవన్నీ ఫీచర్స్ అన్నీ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేయబడి ఉన్నాయి. అండ్ అదే కాకుండా వాయిస్ కమాండ్ ఫీచర్స్, కనెక్టెడ్ కార్ టెక్ ఇదంతా కూడా ఉంది. రీజనల్ వాయిస్ సపోర్ట్తో పాటు ఉంది. అండ్ ప్రైస్ ఏమో 9.99 lakhs నుంచి బేస్ వేరియంట్ అనేది కర్వ్ ది స్టార్ట్. ఈ డార్క్ ఎడిషన్ ప్రైస్ ఎంత అనేది ఒకసారి నేను కనుక్కొని మీకు డిస్క్రిప్షన్ పోర్షన్లో యాడ్ చేసేస్తాను. సో అంతే అండి, ఇది టాటా కర్వ్ ఒక ఓవర్ వ్యూ. ఇప్పుడు బండి డ్రైవ్ చేయడానికి ఎలా ఉందో మనం డ్రైవ్ చేసి చూద్దాం. టైం వేస్ట్ చేయకుండా లెట్స్ హిట్ ద రోడ్ నౌ.